నా పేరు పి అరుణ్ కుమార్, ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర కమిటీ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న 475 కేజీబీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ సమస్యలను సమగ్రంగా చర్చించింది, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎమ్మెల్యేలకి, మంత్రులకి మొత్తం రాష్ట్రంలో కేజీబీ కార్మికులు ఎదుర్కొంటున్న, వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల మీద వినతి పత్రాలు మెమోరాలు అని చెప్పేసి డిమాండ్ సంబంధించిన పిలిపేయడం జరిగింది. అట్లాగే జూలై 14 నుంచి 25 వరకు జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పేసి భావించడం జరిగింది. ఇదో 2వ పిలుపు. అట్లాగే ఆగస్టు 2వ వారంలో చలో ఎస్పీడీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్వహించింది. ఇంతలోపు సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించకపోతే, సానుకూలంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఒక బలమైన పోరాటాన్ని, బలమైన ఉద్యమాన్ని కూడా మొత్తం ఈ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా సంబంధించిన ఒక బలమైన పోరాటాన్ని నిర్మాణం చేస్తామని చేసి మనం గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామన్నారో ఉద్యోగ భద్రత కల్పించాలి, వీళ్ళకి జీవితానికి గ్యారెంటీ ఇవ్వాలి, వీళ్ళకి శాశ్వతంగా పర్మనెంట్ చేయాలి, వీళ్ళకి జీతాలు పెంచాలి, రైతుల డిమాండ్ నెరవేర్చాలి. లేకపోతే భవిష్యత్తులో మరింత పోరాటాలు కూడా మా అసోసియేషన్ తరఫున నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తారు.